జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ శుక్ర గ్రహము అంటే గ్రహాలు 9 ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాల్లో ఒకటి శుక్ర గ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే ఏ దానికి ఆ దానికి అన్ని కూడా ముఖ్యమైన గ్రహాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి కొన్ని పరిహారాలకి కొన్ని రకాలుగా ఆ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి. మనకి మంచి చేయాలన్నా కూడా గ్రహం ఏంటంటే శుక్ర గ్రహం. ఈ శుక్ర గ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ 29న మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారపోతుంది. ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్ర గ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి. అందులో మనకి ఏ రాశికి శుభం ఉంటుంది, ఏ రాశికి అశుభం ఉంటుంది, ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్పదన్నమాట. ఎందుకంటే మానవ జీవనానికి శుక్ర గ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో గనక ఈ శుక్ర గ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్ర గ్రహం అనేది ఉంటుంది. కావున ఈ శుక్ర గ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసుల వారిగా చూద్దాం. ద్వాదశ రాశుల్లో గ్రహాలన్నీ కూడా మార్పులు చేర్పులు అనేది అవుతూ ఉంటాయి కామన్ గా. అయితే పెద్ద గ్రహాలన్నీ కూడా మనకి వచ్చేటువంటి సంవత్సరంలో మారుతున్నాయని చెప్పేసి మనందరికీ తెలుసు. మార్చిలో శని భగవానుడు, అలానే మనకి ఈ యొక్క రాహువు, కేతువు, గురువు కూడా మనకి మే నెలలో మారుతున్నారు 2025 సంవత్సరం. అయితే మనకి ఇప్పుడు శుక్రుడు మారుతున్నాడు. ఈ శుక్రుడు గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్దగా ఉంటుంది, కాకపోతే మనకు అంత టైం లేదు. ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునే దానికి ముందుగా ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి శుక్ర భగవానుడు కుంభరాశిలోకి వస్తున్నాడు. అంటే కుంభరాశిలోకి శని భగవానుడు ఆల్రెడీ ఉన్నాడు. ఆ శని భగవానుడితో జోడీ కట్టడానికి శుక్రుడు వస్తున్నాడు. ఎవరైతే పెళ్లిని చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ కూడా కొంతమేర ఆగితే మంచిది. ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా సంబంధాలు కుదుర్చుకోండి, కానీ పెళ్లిళ్ళు చేసుకునే దానికి అంత పెద్ద అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే పెళ్లిళ్ళు చేసుకున్న పిల్లలు పుట్టేదానికి కొంతమేర సమయం పడుతుంది. అందులోనూ ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సిన విషయం ఏంటంటే, కుంభరాశి వాళ్ళ అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా ఉండుంటే కనుక సొంత, అంటే కుంభరాశిలో శుక్రుడు ఉన్నప్పటికీ కుంభరాశిలో శని ఉన్నప్పటికీ కూడా పెళ్ళిళ్ళు అనేది కుదిరినా అవ్వడానికి మాత్రం సమయం పడుతుంది. అయితే ఈ మొండిగా మూర్ఖంగా గట్టిగా పెళ్లి చేసుకున్నామే అనుకోండి, పెళ్లి చేసుకున్నా కూడా సంతానం లోపం అనేది ఉంటుంది. సంతానం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారనుకోండి, బాలరిష రోగాలను ఉంటాయి. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటి, కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క మాసం పెళ్లి చేసుకోకుండా ఉన్నందువలన ఈ దోషాలన్నీ రావు. శుక్రుడు మంచి చేస్తాడు. ఎలాంటి మంచి చేస్తాడంటే, మీకు అన్యోన్యతంగా జంట ఆల్రెడీ పెళ్ళైనటువంటి కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గొడవలు అవుతూ ఉంటే మిమ్మల్ని కలుపుతాడు. ఆ గొడవల నుంచి విడబాటు చేసి మిమ్మల్ని ఉమ్మడి కుటుంబంగా చేరుస్తాడు. పేరెంట్స్తో మాట్లాడిన పిల్లలు కుంభరాశిలో ఉన్నా, అలానే పేరెంట్స్లో ఎవరైనా కుంభరాశిలో ఉండి పిల్లలు దూరంగా వెళ్ళినా వీళ్ళు కలిసేదానికి ఎక్కువ అదృష్టం ఉంటుంది. ఇప్పుడు శని భగవానుడికి శుక్రుడు ఫ్రెండే, కాదని కాదు, కానీ శుక్రుడు కొంచెం బద్ధకం. అలానే ఈ యొక్క శని కూడా కొంచెం బద్ధకంగా ఉంటారు. వీళ్ళందరూ మనకి చైతన్యాన్ని ఇస్తారు,
ఉండాలి. కాకపోతే తొందరపడి నిర్ణయాలు తీసుకొని మొండిగా మూర్ఖంగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనని తగ్గించండి. మరో అంటే కొంతకాలం అయిన తర్వాత కుంభరాశి వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. ఎందుకంటే శుక్ర భగవానుడు ఉన్నప్పటికీ మీకు సంబంధాలు వస్తే కుదిరించుకోండి. కుంభరాశి వాళ్ళకి అబ్బాయిలకైతే తూర్పు నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది, అమ్మాయిలైతే దక్షిణ వైపున వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది. కాబట్టి ఈ మీద కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శుక్ర భగవానుడి యొక్క కృప కుంభరాశి మీద ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా స్థితిగతులు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులు అనేది మీకు తొలగిపోతాయి. అలానే ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైనా వ్యాపార నిమిత్తంగా ఎవరైనా లాస్ పోయి ఉంటే ఖచ్చితంగా ఆ పోయినటువంటి డబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తత్మేర మీరు అందరూ ప్రయత్నించండి. ఎవరైనా అప్పులు ఇచ్చి ఉంటే అప్పులు మీరు కుంభరాశి వాళ్ళు ఎవరికైనా ఇచ్చి ఉంటే గనక ఖచ్చితంగా వసూలు చేసుకునే దానికి ప్రయత్నం చేయండి. ఈ మేర మీకు వసూలు అవుతాయి. ఎందుకంటే శుక్ర భగవానుడు ఒక పెళ్లిళ్ళే కాదు, కళత్ర దోషాన్నే కాదు, నాగదోషం, కాలసర్ప దోషం, అలానే కుజదోషాన్నే కాదు, మనకి పెళ్లి కానటువంటి స్త్రీ పురుషులకు కూడా పెళ్లి చేసేటువంటి అదృష్టాన్ని కూడా శుక్ర భగవాన్ ఇస్తాడు. కాకపోతే మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకోండి, కానీ పెళ్లిళ్ళు మాత్రము ఈ యొక్క డిసెంబర్ మాసం జనవరి మాసం అయితే పనికి రాదు. ఎవరికి? కుంభరాశి వాళ్ళకి మాత్రమే. వేరే రాశి వాళ్ళకి వాళ్ళ ప్రెడిక్షన్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఈ కుంభరాశి వాళ్ళకి శుక్ర భగవానుడు వస్తున్నాడు కాబట్టి, శని దగ్గరే శుక్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసం మొత్తం అట్లానే ఉంటుంది. అయితే మనకి ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా ఆల్రెడీ పెళ్ళయి ఉండి వాళ్ళు విడిపోయి ఉన్న వాళ్ళైతే వాళ్ళు కలుసుకునేందుకు ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఆ మేర మీ మిస్సెస్ గారు దూరంగా ఉన్నా, మీ హస్బెండ్ గారు దూరంగా ఉన్నా, మీరందరూ కూడా కలుసుకునేదానికి అదృష్టం. కాబట్టి ఎవరొకరు తగ్గి ఆ మేర మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మంచి కుటుంబం అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎప్పటి నుంచో మీరు లాస్పోయి ఉండి రోడ్ కాంట్రాక్టులు కానీ మీరు ఏదైనా డబ్బులు పెట్టుబడి పెట్టేసి ఎక్కడైనా చిట్టిల్లో కానీ మోసపోయి ఉంటే కనుక ఆ మేర వసూలయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎవరైనా కోర్టు చుట్టూ ఫైనాన్షియల్ కోసం అంటే సివిల్ కేసెస్లో ఎవరైనా కోర్టు చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ మేర మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఏదైతే ఉత్తరం వైపున ఉన్నటువంటి ప్లేస్ కానీ, స్థలం కానీ, ఇల్లు కానీ, అలానే మీకు పొలం కానీ ఉంటే కూడా మీరు కొనేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కొనేదానికి మీకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మీరు కొనకూడదు, నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటారేమో, మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా డబ్బు అనేది మీకు అందుతుంది. మీరు ఎందుకంటే చూడటానికి అట్రాక్టివ్గా ఎవరైనా మాటలతో హిప్నటైజింగ్ అంటే మాటలతోనే మీరు డబ్బును లాగేయగలుగుతారు. అంటే మోసం చేసి కాదు, మంచితనంతోనే మీకు ఎవరైనా డబ్బు ఇచ్చేదానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు అదృష్టం వచ్చింది కాబట్టి, కొనేందుకు అదృష్టం వచ్చింది కాబట్టి మొండిగా ముందు అడుగు వేయండి. ఖచ్చితంగా మీరు కొనేదానికి అదృష్టం ఉంటుంది. ఇంకా ఈ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి దోష విమోచనానికి, అలానే ఈ యొక్క శుక్ర గ్రహం మన మీద ఇంకా శుభదృష్టి ఉండేందుకు మనం చెప్పినట్టుగానే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా మీకు ఆ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి ఏవైతే తక్కువ దృష్టి, అశుభ దృష్టి ఉందో అది శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఈ యొక్క పరిహారాలు కూడా చేసుకోండి. అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో, శుక్రుడు సంబంధించిన దోషాలు ఉన్నాయో, వీళ్ళలో ఉన్నటువంటి రుగ్మతలు ఎలా ఉంటాయంటే కాలసర్ప దోషము, అలానే నాగప దోషము, అలానే పూర్వీకుల శాపము, అలానే కనుక మనకి కుజ దోషము, అలానే మనకి కలత్ర దోషం అంటారు. అలాంటి కలత్ర దోషం అంటే శుక్ర దోషం. ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు, మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి. ఇది వచ్చేసి నాగమణి, దీని పేరు నాగమణి అంటారండి. ఇలా చూడండి, ఎవరికైనా ఐడియా ఉంటుంది, ఇది నాగమణి. ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా, అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా,
లేకపోతే మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్ గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా కనుక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా 7 టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే గనక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రుడికి సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగం అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్ లో కానీ మీకు దొరుకుతాయండి. ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోవచ్చు. ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా కూడా అవి దాదాపుగా 90% దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందో అనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఇది ఎవరికి వాళ్ళే దిష్టి తీసుకోవచ్చండి. ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా, ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా, దక్షిణ వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది గనక మనకి సింహద్వారాన్ని కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలున్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.